సో మార్నింగ్ అంతా బాగానే అంటున్నావు అని నైట్ కానీ నువ్వు మ్యాస్టర్బేట్ చేస్తున్నావు లేకపోతే పాన్ చేస్తున్నావు అంటే ఈ వీడియో నీకోసం. సో నేను ఎట్లా బంద్ చేసిన ఇవంతా చెప్తాను అనమాట. నేను చాలా మంది చెప్తారు మ్యాస్టర్బేషన్ మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని. సో అంత కాదు. సో మెంటల్గా నువ్వు చాలా వీక్ అవుతావు అనమాట. సో ఫస్ట్ నిన్ను నువ్వేంటంటే మ్యాస్టర్బేషన్ చేసేటోన్ లెక్క లేకపోతే పాన్ చేసేటోన్ లెక్క చూసుకోకు నిన్ను నువ్వు, అర్థమైందా? సో నేను అట్లా చూసుకున్నావు కాబట్టి అది చేసేస్తావు అని నేను నీకు కొట్టుకుంటా కదా ఈ టైం అయితే అన్నట్టు. సెకండ్ టిప్ వచ్చేసిందంటే నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. అదేంటంటే విజువలైజ్ యువర్ గోల్స్. అంటే నార్మల్ నీకు గోల్స్ ఉంటాయి కదా, సంథింగ్ ఇది చేద్దాం, బాడీ బిల్డ్ చేద్దాం, సంథింగ్ పైసలు అర్నింగ్ చేద్దాం అని గోల్స్ ఉంటాయి కదా. సో నువ్వేంటంటే దాన్ని కూర్చొని డైలీ విజువలైజ్ చేయాలి. దానివల్ల ఏమైందంటే ఆయన్ని నువ్వు ట్రైన్ చేస్తున్నట్టు అవుతుంది. మళ్ళీ ఏమైందంటే దీని మీద ఎక్కువ అంత ఫోకస్ రాదనమాట. సింపుల్. థర్డ్ టిప్ వచ్చేసిందంటే అమ్మాయిలతో మాట్లాడు. సో నీకు కాన్ఫిడెంట్గా సై ఫీల్ అవుతావు అంటే నార్మల్ జస్ట్ టాక్ అనమాట. నార్మల్గా ఇప్పుడు షాప్కి వెళ్తున్నావు ఉండో ఆంటీతో మాట్లాడు, వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడు, సింపుల్గా మాట్లాడు, కన్వర్సేషన్ చేయి. అప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే ఓకే అది ఫేక్, ఇది రియల్, సంథింగ్ అట్లా ఏదో ఒకటి నీకు రియలైజేషన్ వస్తుంది. సో నీకు అనిపిస్తుంది మనమే బంద్ చేద్దాం బాబే అన్నట్టు అనిపిస్తుంది. సో నువ్వు క్లోజ్ చేసేస్తావు అనమాట. పెద్ద మ్యాటర్ కాదు ఇది. సో దీని ఏంటంటే పెద్దగా పైన కూర్చోటకు అమ్మ దీన్ని బంద్ చేయాలని దీనికి వెళ్ళమే అంత అవసరం లేదు. సో బంద్ చేయాలని గట్టి ఫిక్స్గా బంద్ చేసి సింపుల్ అంతే. ఈ ట్రిక్స్ని వాడు.